అందుకని ప్రభు మనకేం గుర్తు చేస్తానంటే 4 విషయాలు చెప్పాను మీకు ఇప్పుడు. మొదటిది, నేటి వరకు నిలిచి ఉన్నారు. నేటి వరకు ఈ డిసెంబరు 2025 ఈ రోజు వరకు చివరి ఆదివారం వరకు నిలిచి ఉన్నాం, బతుకున్నాం. అది దాని మీనింగ్ ఏంటంటే బతుకున్నాము, సావకుండా సమాధులు లేకుండా బతికి నిలిచి ఉన్నాము అని అర్థం. రెండోది, నేటి వరకు పోషించింది ఎవరు అంటే నా దేవుడే ముందు అనకుండా అప్పడకుండా చేసాపకుండా నేటి వరకు నన్ను పోషించిన దేవుడు. మూడవది, నేటి వరకు నాకు బలం ఇచ్చింది, బలం ఇచ్చింది. 80 ఏళ్ళు, 40 ఏళ్ళు, 120 ఏళ్ళు, చూపు మందగిల్ల, మాట మందగిల్ల, దృష్టి మందగిల్ల, నరలో బలైతుడు. నేటి వరకు దైవ బలం ఇచ్చింది నా దేవుడు. చివరిది, నేటి వరకు సజీవంగా సావకుండా సమాధిలో వెళ్ళకుండా బస్సు కింద లారీ కింద కాట్ల కింద పడకుండా నంద్యాల కాలిన బస్సులో లేకుండా కడపలో కాలిన బస్సులో లేకుండా ఫ్లైట్ ఎప్పుడు లేదు కదా ఫ్లైట్ లో లేకుండా సముద్రంలో కూడిన విమానంలో నీళ్లు లేకుండా హైదరాబాద్ లో బస్సులు పెడితే ఆ బస్సులో నీళ్ళు లేకుండా సెకండ్ ఫ్యాక్టరీ బస్సులు పెట్టారు ఆ బస్సులు నీళ్లు లేకుండా సజీవంగా నీ మందిరంలో నేటి వరకు నిలిపింది నీవే. సజీవంగా నేను, నా పిల్లలు, భార్య, భర్త, ఇల్లందరినీ సజీవంగా నీ మందిరంలో నిలిపింది నీవే నేటి వరకు. అందుకని కృతజ్ఞతతోటి మనం అందరం ఏం చేయాలంటే నేటి వరకు మనల్ని కాల్చినందుకు ఏం చేయాలంటే చివరిగా మనమే దేవుడికి సమర్పించుకోవాలి. అంతే, మనం ఇంతకు చేయవచ్చు. నేటి వరకు నాకు ఇన్ని చేశారు కదా నేనేం చేయాలంటే ఏమి ఇచ్చిన రుణం తీసుకోవాలి. కానీ నేటి వరకు మమ్మల్ని మాకు ఎన్నో చేశావు, అందుకని ఇక నేటి వరకు మమ్మల్ని మేమే నీకు సమర్పించుకుంటున్నాము. నేటి వరకు కాచిన దేవుడు గతంలో ప్రవర్తనలో మిమ్మల్ని కాచి కాచిన నేటి వరకు సజీవం చేసిన దేవుడు మన